అధ్యాయం చూద్దాము. ఈరోజు 1 నుంచి 8 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి అందరూ జాగ్రత్తగా మీరు వినాలని మనవి చేస్తా ఉన్నాను. 9వ అధ్యాయం దానియేలు గ్రంథం 1 నుంచి 8 వచనాలు మనం చూద్దాం. మాదీయుడకు అహశ్వరేషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీలపై రాజు ఆయను. అంతటా నేను గోని పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యోదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక ప్రభువా, నీవే నీతిమంతుడవు. మేమైతే సిగ్గు చేత ముఖ వికారం పొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితివి. దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. యెరూషలేములోను యోదయ దేశంలో నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. ప్రభు తన మాటలు మన కొరకు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం వాక్యం కొరకు. మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి ప్రభువా. ఈ వాక్యం ద్వారా మీ దాసుడు అందరికీ మాదిరికరమైన వ్యక్తి. నిజంగా ప్రముఖుల్లో ఒక ప్రముఖుడు, మాదిరికరమైన వ్యక్తుల్లో మాదిరికరమైన వ్యక్తి. దేశం కాని దేశం చోట తను నివసిస్తున్న మిగతా వారికి మాదిరిగా జీవించిన వ్యక్తి. దానియేలు ద్వారా మాతో ఏమి మాట్లాడాలనుకుంటున్నారో దయతో మీరు మాట్లాడండి. నిజంగా మీ వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఎవరైతే వచ్చారో వారి హృదయాలను సంతృప్తిపరిచి మీరే నింపి పంపించండి ప్రభువా. నిలబడిన నేను అయోగ్యుడైన వాడను, కానీ ప్రభువా మీ ముందు తగ్గించుకుంటూ మీ మాటల కొరకు కూడా నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. మీరు ఏం మాట్లాడతారో, మీరు ఏం ఆలోచిస్తారో దయతో జ్ఞాపకం చేసుకొని మా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధిస్తూ ప్రార్థిస్తూ బ్రతిమలాడి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 9వ అధ్యాయంలోకి వెళ్ళడానికి ముందు నేను మీకు ఒక సంఘటన చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఒకవేళ దేవుడు మీ భవిష్యత్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా అని అడిగితే మీరు ఏం చేస్తారు? దేవుడు ఒకవేళ మీ భవిష్యత్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అంటే మీరేం చేస్తారు? 30 సంవత్సరాలు లోపు వాళ్ళైతే, లేకపోతే కాస్త జ్ఞానం కలిగి అన్ని ఆలోచించే శక్తి సామర్థ్యాలు వచ్చిన టీనేజర్స్ నుంచి వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, భవిష్యత్తులో నా పరిస్థితి ఎలా ఉంటుంది, నేను ఎలా చదువుకుంటాను, ఏ ఉద్యోగాన్ని చేయబోతాను, ఎంత సంపాదిస్తానో, లేకపోతే ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానో, నా పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి అని ఆలోచిస్తారు. అవునా?
తర్వాత ఏ గృహాన్ని కట్టుకుంటాను, ఎంత సంపాదించి వెనకేసుకుంటాను అని ఆలోచిస్తారు. అదే భవిష్యత్ గురించి ఒక 70 సంవత్సరాల ముసలాయన్ని అడిగితే ఏమంటారు ఆయన? 80 సంవత్సరాల ముసలాయన్ని అడిగితే నీ భవిష్యత్ గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా అని అడిగితే ఆ వ్యక్తి నుంచి వచ్చే సమాధానం ఏంటో తెలుసా? ఏమై ఉంటది ఆ వ్యక్తి నుంచి వచ్చే సమాధానం? అది ఇంకేం తెలుసుకుంటామండి, అయిపోయింది కదా. ఈ 70-80 సంవత్సరాల్లో దాన్ని ఏమంటారంటే క్షీణించిపోయే దశ అంటారు కదా. శరీరం బలహీనం కదా, బలహీనమైపోద్ది, చేయాలనుకున్నవి చేయలేము, ఒకవేళ ఏదన్నా సాధించాలనుకుంటే సాధించలేని వారంగా ఉంటాం. 70-80 సంవత్సరాల వారిని భవిష్యత్ గురించి ఇలా అడిగితే ఇంకేం తెలుసుకుంటామండి, అన్ని అనుభవించేసి వచ్చాను నేను. ఇంకోటి ఏంటో తెలుసా? ఒకవేళ 70 సంవత్సరాలలో కూడా తెలుసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళనే అత్యంత ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా? ఈ జీవితానికి సమస్యలు చాలండి అంటారు. అవునా కదా? అయితే ఇక్కడ దానియేలుకు కరెక్ట్ ఎగ్జాక్ట్ గా సుమారు 80 సంవత్సరాలు ఉండొచ్చు. 80 సంవత్సరాల వృద్ధుడు దానియేలు. ఆయన యవనస్తుడిగా బబులోను దేశానికి కొనుక్కోబడ్డాడు. 9వ అధ్యాయం ప్రారంభం మనం చూస్తే ఇది సుమారు 539వ క్రీస్తు పూర్వం 539వ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన. మాదీయుడకు అహశ్వరేషు యొక్క కుమారుడైన దర్యావేషు ఆయన కల్దీలపై రాజయ్యాడు. బబులోను సామ్రాజ్యాన్ని జయించింది మాదీయ పారసిక రాజులు కదా. మాదీయ పారసిక సామ్రాజ్యం జయించింది బబులోను రాజ్యాన్ని. అయితే మీకు ఇందాక అడిగాను చూసారా, మీ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అని. దానియేలుకు దేవుడు భవిష్యత్తు ఏంటో చూపించినప్పుడు దానియేలు పరిస్థితి ఎలా ఉందంటే, కొన్నిసార్లు మన భవిష్యత్తులో మనం తెలుసుకోవాలనుకుంటున్నాం అని అనుకోండి, దేవుడు మన భవిష్యత్తులో చూపించాడు అనుకోండి, మన భవిష్యత్తులో ఈ సమస్యలను నువ్వు ఎదుర్కోబోతున్నావు లేదా నువ్వు ఎలా ఉండబోతున్నావు అని చూపించినప్పుడు వాటిల్లో నీకుండే క్షేమం కన్నా ఎక్కువ సమస్యలే కనిపిస్తే మన పరిస్థితి ఎట్లా ఉంటుందో చెప్పండి? నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతాం. అవునా కదా? అరే నా భవిష్యత్తు ఏంటి ఎలా అయిపోయింది అని నిరాశ నిస్పృహలో మనం వెళ్ళిపోయినప్పుడు నిజమైన విశ్వాసం చేసే పనేంటో తెలుసా? ప్రార్థన చేస్తారు. నిజమైన విశ్వాసం చేసే పనేంటో తెలుసా? వాక్యాన్ని ధ్యానం చేస్తారు. దేవుని వాగ్దానాలను ఎత్తి పట్టుకొని వారు ప్రార్థన చేసినప్పుడు వారు నిరాశ నిస్పృహల్లో నుంచి వారు ప్రోత్సహించబడతారు. ఇక్కడ ఈ 9వ అధ్యాయంలో దానియేలు చేసింది కూడా అదే. మీరు చూస్తే 9వ అధ్యాయము 20 ఈ అధ్యాయంలో 2 భాగాలు మనం చూస్తాం. మొదటి భాగం దానియేలు ప్రార్థన మనం చూస్తాం. దానియేలు రెడీనెస్, దానియేలు ఆయన ప్రార్థన. రెండవది దానియేలుకు దేవుడిచ్చిన జవాబును కూడా మనం చూస్తాం ఈ 2 భాగాల్లో. ఈ యొక్క మొదటి నుంచి 9 వచనాలు మనం చూస్తే దీంట్లో దానియేలు చేసిన ప్రార్థనకు మనం ఈ 8 వచనాలకు పెట్టిన పేరు ఏంటంటే విమోచన కొరకు ప్రార్థించినటువంటి దానియేలు. ఏంటండి? విమోచన కొరకైన ప్రార్థన. పాత నిబంధన గ్రంథంలో ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తులలో దానియేలు ఒకడు. అత్యంత ప్రాముఖ్యమైన ప్రార్థనా పరుల్లో దానియేలు ఒకడు. అత్యంత దేవుని మీద ఆధారపడిన వ్యక్తుల్లో దానియేలు ఒకడు. తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించి పొరుగు దేశానికి వెళ్ళి దేవునికి సాక్షిగా బ్రతికి అక్కడ కూడా తన వారిని, తన దేవుడిని మర్చిపోనటువంటి వ్యక్తి దానియేలు. బబులోను దేశంలో దేవుడు ఎవరో తెలియదు కదా, దేవుని గురించి తెలియదు వారికి. కానీ దానియేలు ఒక దేవుని నమ్మిన వ్యక్తిగా బబులోను దేశానికి వెళ్ళిపోయి అక్కడ ఉండి వారితో కలిసిపోలా. దానియేలు వారిలో ప్రత్యేకించబడి ఉన్నాడు, వారిలో ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన డే 1 నుంచి, మొదటి రోజు నుంచి కూడా ఏ క్షణమైతే వేరే దేశంలో అడుగు పెట్టాడో, ఏ క్షణమైతే దేవుడు తెలియని ప్రజల మధ్య అడుగు పెట్టాడో,
ఆ డే 1 నుంచి కూడా తను ప్రత్యేకంగా ఉన్న వ్యక్తి దానియేలు మనకందరికి మాదిరికరమైన వ్యక్తి. ఇంకో మాట ఏంటంటే, మనం శోధనలో, శ్రమల్లో, నిరాశ నిస్పృహల్లో మనం పడినప్పుడు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? మొట్టమొదటిది ప్రార్థన చేయాలి. ఏంటంటే, ప్రార్థన యొక్క ప్రాముఖ్యతల గురించి నేను చాలా సార్లు చెప్పాను. ప్రార్థన గురించి, ప్రార్థన లేని జీవితం, ప్రార్థన లేని విశ్వాస యొక్క జీవితం ప్రార్థన లేని విశ్వాస యొక్క జీవితం నీరు లేని తోట లాంటిది, పంటలు పండని భూమి లాంటిది, బీడు భూమి లాంటిది. ఇర్మీయా గ్రంథంలో దేవుడు రాస్తా ఉంటాడు, ఆయనకు అవిధేయులైన వారి పట్ల ఆయన ప్రకృతిని శాసించినప్పుడు, ప్రకృతిని ఆపివేసినప్పుడు, వర్షం లేనప్పుడు, వాగులు వంకలు ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు భూమి ఎలా చీల్చుకుంటూ నెరలు విడుస్తుందో, వర్షం కొరకు ఎదురు చూస్తుందో, అలాంటి పరిస్థితిలో ఉన్న భూమి ఎలా అయితే ఉంటుందో, దాని యొక్క ఆవేదన ఎలా అయితే ఉంటుందో, దాన్ని ఎవరు పట్టించుకొని పరిస్థితిలో ఎలా ఉంటుందో, ప్రార్థన లేని విశ్వాసి పరిస్థితి కూడా, ఆధ్యాత్మిక వారి జీవితం పరిస్థితి కూడా అదే. చూడండి, ఇక్కడ దానియేలు చేసినటువంటి ఈ ప్రార్థనలో మనం 3 విషయాలను మనం చూడవచ్చు. దానియేలు చేసిన మొరపెట్టడం, దానియేలు బ్రతిమలాడడం, వీటిల్లో మనం 3 విషయాలు మనం చూద్దాం. చూడండి, మొదటి వచనంలో మనం చూస్తాం, అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీలపై రాజయ్యాడు. ఆ రోజుల్లో జరిగిన సంఘటన ఇది. దర్యావేషు ఇది ఒక బిరుదు, అంటే రాజు పేరు కాకపోవచ్చు అని కొంతమంది పండితులు వ్యాఖ్యానించారు. చూడండి, దర్యావేషు కల్దీలపై రాజయ్యాడు. 2వ వచనాన్ని మనం చూస్తే, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం నందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త యగు ఇర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టుగా యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని దేని వలన గ్రహించాడు? గ్రంథముల వలన గ్రహించాడు. ఈ 2వ వచనాన్ని మనం చూస్తే, మనం ప్రార్థన చేయడానికి ముందు దేవుని యొక్క డైరెక్షన్, దేవుడు ఎలా నడిపిస్తాడో ఆ నడిపింపు దేని ద్వారా మనం తెలుసుకోగలమంటే వాక్యం ద్వారానే తెలుసుకోగలం. దానియేలు చేసిన ఈ ప్రార్థనలో మొట్టమొదటిది దేన్ని ఆధారం చేసుకొని ప్రార్థించాడో తెలుసా? వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రార్థించాడు. 1 నుంచి 3 వచనాలు మీరు చూస్తే, ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. ఎక్కడ తెలుసుకున్నాడంటే, దానియేలు, ఇర్మీయా, హెజ్కేలు వీళ్ళందరూ సమకాలికులే. ఇర్మీయా అప్పుడు ఎక్కడ పనిచేస్తున్నాడో తెలుసా? ఇర్మీయా ఆయన ప్రసంగికుడిగా ఉన్నాడు. ఇర్మీయా ప్రవచనాలు చెప్తా ఉన్నాడు. ఆయన టెంపుల్లో పనిచేస్తా ఉన్నాడు, మందిరంలో పనిచేస్తా ఉన్నాడు. ఇర్మీయా గ్రంథం ఈయన చదివినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే ఇర్మీయా గ్రంథంలో 29వ అధ్యాయం చూడండి ఒకసారి. 29వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇర్మీయా గ్రంథంలో ఇర్మీయా ప్రవచించింది దానియేలు తెలియకుండా ఆయనకు అర్థం కాదు కదా. చూడండి, 29వ అధ్యాయం 10వ వచనం చదువుతారు ఒకసారి. బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన ఈ శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శింతును. ఈ వాక్యాన్ని ఎత్తిపట్టాడు దానియేలు. ఈ వాక్యం గుర్తొచ్చింది కదా దానియేలుకు. రోజు వాక్యాన్ని చదివేవాడు దానియేలు. మన ప్రార్థనలో మనం చేయాల్సింది ఏంటో తెలుసా? మొట్టమొదటిగా వాక్యాన్ని చదివి వాక్యంలో ఉన్న వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థించటం. మీకు మాట చెప్తున్నాను చూడండి, విశ్వాసం అంటే ఏంటో తెలుసా? దేవుని మాటలు అంగీకరించడం మాత్రమే కాదు, కానీ
దేవుని వాగ్దానాలు నమ్మడం కూడా, దేవుని వాక్యం అంగీకరించడం, దేవుని వాక్యం వినడం మాత్రమే కాదు, దేవుని వాగ్దానాన్ని కూడా నమ్మడం, అదే విశ్వాసం. ఎందుకంటే దేవుని వాగ్దానాన్ని నమ్మలేని విశ్వాసం నీకున్నప్పుడు, అవిశ్వాసం నీకున్నప్పుడు దేవుడు నీ పట్ల ఎలా మేలు చేయగలడు, ఆయన ఎలా చేస్తాడు? దానియేలుకున్న మొదటి లక్షణం ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ప్రార్థించేవాడు. విశ్వాసులుగా మన జీవితాల్లో దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమైనదో తెలుసా? దేవుని వాక్యం ఖడ్గం వంటిది. దేవుని వాక్యం 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం వంటిది. మన యొక్క జీవితాన్ని సరిచేస్తుంది. మన యొక్క మనస్సులను, మనస్సులో ఉన్న లోతులను పరిశీలిస్తుంది. దేవుని వాక్యాన్ని ఆధారం ఎందుకు చేసుకోవాలో తెలుసా? దేవుని వాక్యము మనలను క్రమశిక్షణలో పెడుతుంది, డిసిప్లిన్ చేస్తుంది దేవుని వాక్యం. ఇంకో మాట ఏంటంటే, ఇక్కడ ఇర్మియా ప్రవచించేవాడు కదా, ఆయన ప్రసంగం చేసేవాడు కదా. దానియేలు కూడా ప్రవక్త. దానియేలు కూడా దర్శనాన్ని ఇంటర్ప్రెట్ చేసేవాడు, ఆయన భావాన్ని చెప్పేవాడు. అలాంటి దానియేలుకు ఉన్న తగ్గింపు ఏంటంటే, ఇదిగో నేను కూడా దర్శనాలను వాటి భావాల్లో నేను చెప్తున్నాను కదా. ఇర్మియా చెప్పింది నేనెందుకు వినాలి అనుకోని టైప్ కదా ఆయన. అలా అనుకోలేదు ఆయన. దానియేలు తగ్గింపుకు సూచన అది. ఎందుకో తెలుసా? ఈ రోజున చాలా మంది పాస్టర్స్ను, సేవకులను, చాలా మంది విశ్వాసులను నేను చూస్తున్నాను. వారిలో ఉన్నటువంటి గర్వం ఏంటో తెలుసా? వారు కాస్త ఎక్కువ చెప్పే జ్ఞానము, నాలెడ్జ్ వారికి ఉందనుకోండి, వేరే వాళ్ళు వినరు. కానీ దానియేలు ఆలోచన ఏంటో తెలుసా? ఇర్మియా చెప్పిన అది ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఆ మాట? ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఆ మాట చెప్పండి. ఇర్మియా ప్రవచించాడు కదా, ఇర్మియా రాశాడు కదా, ఇర్మియా గ్రంథంలో చదివాం కదా మనం, ఇర్మియా మాట్లాడాడు కదా. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన మాటలు అవి. దేవుని వాక్యానికి విధేయత చెప్పడం. అది ఎవరైనా కానీ. కొన్నిసార్లు కొంతమంది ఆత్మీయ జ్ఞానం కలిగిన వ్యక్తులు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు లోబడి వినాలి. చూడండి, ఇక్కడ దానియేలు ఈ విషయంలో కూడా మనకు మాదిరికరమైన వ్యక్తి. వాక్యాన్ని ఆధారం చేసుకున్నాడు. 55వ కీర్తన 17వ వచనం, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. మీకు మాట చెప్పనా? విశ్వాసికి వాక్యము, ప్రార్థన 2 రెక్కలు లాంటివి. ఒక పక్షికి 2 రెక్కలు ఎంత ప్రాముఖ్యమైందో, ఒక విశ్వాసి ఆధ్యాత్మికంగా బలపడడానికి వాక్యము, ప్రార్థన 2 సమపాళ్లలో లేకపోతే ఆ వ్యక్తి ఆధ్యాత్మిక స్థితి పడిపోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఐదర్ వాళ్ళు వాక్యాన్ని ధ్యానమన్నా చేస్తారు, కొంతమంది వారు ప్రార్థన చేయరు, కొంతమంది ఇదన్నా ఎక్కువ ఉంటుంది, ఇదన్నా ఎక్కువ ఉంటుంది. అలా కాదు. కానీ ప్రతి విశ్వాసి వారి జీవితంలో వాక్యాన్ని ధ్యానం చేయాలి ఖచ్చితంగా. వాక్యం చదవాలి. దానియేలు మాదిరి ఏంటో తెలుసా? ఇదిగో గ్రంథముల వలన తెలుసుకున్నాడంట. వాక్యానికి చాలా మందికి సమయం ఉండదు. ఎందుకంటే కొంతమంది విశ్వాసుల యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? కొంతమంది క్రైస్తవుల యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? నిజమైన విశ్వాసి ఎప్పుడు వారు క్వైట్ టైం ఖచ్చితంగా ప్రభుకి ఇస్తాడు. వారి యొక్క వ్యక్తిగతమైన సమయాన్ని ప్రభుకి ఖచ్చితంగా ఇస్తాడు నిజమైన విశ్వాసి. ఎందుకంటే ఒక విశ్వాసి యొక్క ఆత్మీయ స్థితిని మనం దీని ద్వారా చెప్పొచ్చంట. ఏంటో తెలుసా? వారి యొక్క వ్యక్తిగత ప్రార్థనా సమయాన్ని, వ్యక్తిగత వాక్యం ధ్యానించే సమయాన్ని చూసి వారి యొక్క ఆత్మీయ స్థితి ఎంత లోతుగా ఉందో మనం అంచనా వేయచ్చు. మార్టిన్ లూథర్ ఒక మాట అంటాడు. ఏమన్నాడో తెలుసా? మార్టిన్ లూథర్ అనే వ్యక్తి, ఆయన గొప్ప రీఫార్మర్, చాలా ప్రభావవంతమైన సేవ చేసినటువంటి వ్యక్తి, గొప్ప ప్రసంగికుడు. ఆయన ఏమన్నాడంటే, జీవితంలో నేను చాలా పనులు చేశాను,
జీవితంలో చాలా ప్రసంగాలు చేశాను, కానీ ఏ రోజు కూడా నేను ప్రార్థనలో మానలేదు. ఏ రోజు కూడా ప్రార్థన చేయడం, వాక్యాన్ని ధ్యానించడం మానలేదు. కొన్ని ప్రసంగాలు, వేల ప్రసంగాలు చేశాడు ఆయన, కానీ ప్రతి ప్రసంగానికి ముందు ఆయన ప్రార్థన చేసేవాడు. ప్రతి దినము ప్రార్థనతోనే మొదలుపెట్టేవాడు ఆయన. మార్టిన్ లూథర్. విశ్వాస జీవితంలో ప్రార్థన ప్రాముఖ్యమైంది, అలాగే వాక్యము ప్రాముఖ్యమైంది. వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నాడో తెలుసా? గ్రంథముల వల్ల గ్రహించి తిని, దేవుని వాక్యము నిన్ను క్రమశిక్షణలో పెడుతుంది. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథంలోనే ఎందుకు ఆ మాట అన్నాడంటే 25వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూస్తారా? ఇప్పుడు చదివాం కదా మనం 29వ అధ్యాయం 10, అలాగే 25వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఇదే మాట రాయబడి ఉంది. యెహోవా వాక్కు 70 సంవత్సరాలు గడిచిన తర్వాత వారి దోషములు బట్టి శిక్షింతును, ఆ దేశము ఎప్పుడు పాడుగా ఉండునట్లు నియమింతును. చూడండి, 70 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇక బబులోను సామ్రాజ్యాన్ని జయించే సమయం వచ్చిందని దానియేలుకు అర్థమైపోయింది. ఇప్పటి వరకు 70 సంవత్సరాలు వారు ప్రభువుకి దూరంగా ఉన్నారు, దేవునికి దూరంగా ఉన్నారు. యెరూషలేము దేవాలయంలో వారు సబ్బాతును ఆచరించలేదు, విశ్రాంతి దినానికి దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు దేవుడు వాగ్దానం చేసిన వాడు గనక నమ్మదగిన వాడు. ఒక మాట చెప్పనా, దేవుని వాగ్దానాలను మనం నమ్మకుండా దేవుడు వాటిని మన పట్ల నెరవేరుస్తాడని ఎలా నమ్ముతారు మీరు? ఎలా నమ్మగలం మనం? కొంతమంది ప్రార్థన చేస్తారు కదా, ప్రార్థన చేస్తూ వారి యొక్క పై పెదవులతో ప్రార్థన చేస్తూ వారి హృదయాన్ని దూరంగా ఉంచినప్పుడు దేవుడు వాగ్దానాలను ఎలా నెరవేరుస్తాడు మన పట్ల? కానీ ఒక మాట చెప్తున్నాను చూడండి, పట్టుదల కలిగి ప్రార్థించే ప్రార్థనకు ఖచ్చితంగా జవాబు వస్తుందంట. దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. కానీ గర్వం అనే మేఘాలను పరుచుకొని వాటి కింద చాటుగా ఉండిపోయి ఆ మేఘాలను కప్పుకొని, గర్వం అనే మేఘాలను కప్పుకొని ప్రార్థించే వారికి దేవుడు ఎప్పుడు జవాబు ఇవ్వడం. ఆయన ఆలస్యం చేస్తూ ఉంటాడు. చూడండి, ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రార్థించడం మన జీవితంలో 119వ కీర్తనలో 24వ వచనం, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. మనకు ఆలోచన చెప్పేది ఏంటంట? దేవుని వాక్యం ఆలోచన చెప్పేది. కింద మీరు చూస్తే 29వ వచనం, 28వ వచనం, వ్యసనముల వల్ల నా ప్రాణం నీరైపోయాను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు. ఒక విశ్వాసి స్థిరంగా ఉండడానికి దేని మీద ఆధారపడాలో తెలుసా? వాక్యం మీద ఆధారపడాలి. ఇంకా కింద విషయాలు మీరు చూస్తే 34వ వచనం, నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము అంటున్నాడు. అనుసరించడం ప్రాముఖ్యమైనది. చూడండి, తర్వాత మీరు ఇంకా ముందుకు వస్తే ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? కీర్తనకారుడు 40వ వచనంలో ఏమంటున్నాడంటే, నీ ఉపదేశములు నాకు అధిక ప్రేమలు. చాలా ఇష్టం అంట ఉపదేశాలు, దేవుని ఉపదేశాలు. జీవితంలో నిరాశ నిస్పృహల్లో ఉండి ప్రోత్సాహం లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన మొట్టమొదటి ఏంటో తెలుసా? వాక్యాన్ని ధ్యానం చేయడం. దేవుని వాగ్దానం నా పట్ల ఏది ఆయన అనుగ్రహించబోతున్నాడో దానికోసం ఎదురు చూస్తూ ప్రార్థన చేయడం. దేవుని వాక్యంలో చాలా వాగ్దానాలు ఉన్నాయి. ప్రోత్సహించబడతాం మనం, ఎంకరేజ్ చేయబడతాం మనం, ధైర్యపరచబడతాం మనం. చూడండి, ఇంకా కిందకు వస్తే ఏమంటున్నాడో తెలుసా? నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. 50వ వచనం, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగజేసి ఉన్నది. మన బాధల్లో నెమ్మది కలగాలంటే, నెమ్మది కలుగ చేయడానికి ఏది కారణం కావాలో తెలుసా? వాక్యమే కారణం కావాలి. వాక్యం ఒక్కటే మన బాధల్లో మనకు నెమ్మదినిచ్చేది. మన బాధల్లో వాక్యం ఒక్కటే మనల్ని ప్రోత్సహించేది. ఇదిగో దానియేలు భవిష్యత్తు గురించి తెలుసుకొని ఆయన ప్రోత్సహించబడతా ఉన్నాడు. ఆయన ప్రార్థన చేయడానికి ముందు ఆయన ఏం చేస్తున్నాడంట? గ్రంథముల వల్ల గ్రహించి తిని. ఆయనకు తెలిసిపోయింది కదా, తెలిసిపోయింది. ఇంకా ఇదిగో ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రభువు పడగొడతాడు, దేవుడు పడగొడతాడు. ఆ తర్వాత విడుదల, విమోచన కలుగుద్ది ఖచ్చితంగా.
అది ఎట్లా తెలిసిందంటే ఇదిగో ఆయన కంటే ముందు ప్రవచించినటువంటి ఇర్మియా ద్వారా తెలిసింది. ఆ వాక్యాన్ని పట్టుకొని చదువుతా ఉన్నాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఒక ప్రశ్న. మీ జీవితాల్లో క్రైస్తవులుగా, విశ్వాసులుగా, దేవుని నమ్మిన వ్యక్తులుగా రోజు అనుదిన వాక్యాన్ని మీరు ధ్యానం కలిగి ఉన్నారా? ధ్యానం చేస్తున్నారా? ప్రతిరోజు మనకు కొన్ని అలవాట్లు ఉంటాయి కదా, ఆ అలవాట్లలాగానే అత్యంత శ్రేష్టమైన ప్రాముఖ్యమైనది ప్రతిరోజు రోజులో ప్రముఖమైన మొట్టమొదటి ప్రాముఖ్యమైన విషయాన్ని, వాక్యాన్ని ధ్యానించడమని నీకు నీ మనసులో ఎప్పుడైనా కలిగిందా? ఉదయాన్నే లేస్తాము, పనులు అన్నీ చేసుకుంటాం, తప్పు కాదు, అన్నీ చేయాలి, మనం పనులు చేయాలి, కష్టపడాలి, సంపాదించుకోవాలి. కానీ అత్యంత ప్రాముఖ్యమైన రోజును ప్రభు వాక్యంతో, ప్రార్థనతో ప్రారంభం చేయాలనే ఆసక్తి, హంగ్రీ అవుతుంది విశ్వాసులుగా. దానియేలు మనకు మాదిరికరమైన వ్యక్తి. ఇంకా కొన్ని మాటలు మనం చూస్తే, మొట్టమొదటిది ఏంటిది? వాక్యాన్ని ఆధారం చేసుకున్నాడు కదా. దాంట్లో మనం చూస్తే మొదటి 2 వచనాల్లో ఆయన వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే క్రమశిక్షణలో పెడుతుంది. మన క్రమశిక్షణ తప్పిపోయినప్పుడు ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ఇలాంటి చెరలోకి తీసుకువెళ్ళినప్పుడు మళ్ళా ఆయన వాక్యమే మనల్ని క్రమశిక్షణలో పెట్టేది. ఎందుకు వెళ్ళామో ఆయన వాక్యం చదివితే తెలుస్తుంది. బైబిల్లో కొంతమంది భక్తుల చరిత్రలు మనం చదువుతాం కదా. కొంతమంది దేవుడు నమ్మిన బిడ్డలు ఆ రోజులు మన ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధనలో చదువుతాం, క్రొత్త నిబంధనలో చదువుతాం కదా. ఎలా వారి జీవితంలో ఏం జరిగినాయి, ఏ సంఘటనలు జరిగినాయి, వారిని ప్రభు ఎలా క్రమశిక్షణలో పెట్టాడో మనం చూస్తూ ఉంటాం. వాక్యం ఒకటే మనల్ని డిసిప్లైన్ చేసేది, క్రమశిక్షణలో పెట్టేది. దేవుని మాట నీకేంటో తెలియకుండా నువ్వు సమాజంలో ఎలా బ్రతకగలవు. సమాజంలో మనం అత్యంత శ్రేష్టమైన వ్యక్తులుగా మనం బ్రతకలేము. దానియేలు తన విశ్వాసాన్ని ఎన్నడూ వదలలేదు. మన విశ్వాసానికి ఆయుపట్టేంటో తెలుసా? దేవుని వాక్యం. చూడండి, మనం కిందకి ఏ వచనాలకు వస్తే ఇక్కడ ఇంకో పని కూడా చేస్తున్నాడు. మనం రెండవది ఏంటంటే ఆయన వాక్యము మార్గ నిర్దేశం చేస్తుంది. ఏం చేస్తుంది? డైరెక్షన్ చూపిస్తుంది ఆయన వాక్యం. 3వ వచనం చదువుదామా ఒకసారి? అంతటా నేను గోనె పట్ట కట్టుకొని, చదవండి ఒకసారి, చదవండి. గోనె పట్ట కట్టుకొని నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. ఈ యొక్క వచనంలో దానియేలు చేసేది ఏంటో తెలుసా? ఈ గోనె పట్ట కట్టుకోవడం, బూడిద పూసుకోవడం అనేది ఒక ప్రత్యేకమైన సందర్భాల్లో చేసేవారు. ఎలానంటే దేవుని జడ్జిమెంట్, దేవుని తీర్పుకు సంబంధించిన ప్రవక్త ఎవరైనా మోసుకొచ్చారనుకోండి, వెంటనే రిపెంట్ అయ్యేవాళ్ళు. యోనా గ్రంథంలో మనం చూస్తాం. యోనా ఏం చేశాడు? యోనా సువార్త ప్రకటించినప్పుడు నినివే రాజుతో సహా ఏం చేశారంట? సింహాసనాన్ని దిగి గోనె పట్ట కట్టుకొని బూడిద మూసుకొని సాగిలు పడ్డాడు. అలాగే ఇంకో మాట ఏంటో తెలుసా? దేవుని వాగ్దానాన్ని నెరవేర్చే సమయంలో కూడా ఇదే పని చేస్తాడు. చూడండి, దానియేలు యొక్క తగ్గింపు మనం చూస్తాం. ఎందుకంటే ఈ మాట ఎందుకు దానియేలు రాస్తూ ఉన్నాడంటే, దానియేలే కదా మనకు మోడల్, మన మాదిరి. మన ప్రార్థనలో తగ్గింపు ఉండాలి ఖచ్చితంగా. మన ప్రార్థనలో తగ్గింపు లేనప్పుడు, మన ప్రార్థన గర్వంతో కూడింది అయినప్పుడు, మనం ఎలా దేవుని వాగ్దానాలను ఆయన మన పట్ల నెరవేర్చగలడు, మనం ఎలా దేవుని వాగ్దానాలను పట్టుకొని విశ్వాసంతో ముందుకు సాగలం. చూడండి, అసలు ఈ యొక్క యోధా ప్రజలు ఎందుకు వారు చెరలోకి వెళ్ళారు? ఎందుకు వెళ్ళారంటే దేవుడి నుంచి దూరంగా వెళ్ళినప్పుడు, దేవుడి నుంచి వారు దేవుడు చెప్పిన పనిని చేయనప్పుడు, దేవునికి వారి హృదయాన్ని దూరం చేసుకున్నప్పుడు వారు చెరలోనికి దేవుడు పంపిస్తాడు. క్రమశిక్షణ కొరకు పంపిస్తాడు చెరలోనికి దేవుడు. ఇంకో మాట ఏంటంటే, మనం చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ 3వ వచనంలో ఆయన ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట
నా మనస్సును నిబ్బరం చేసుకుంటుంది. దానియేలు రోజుకు 3 గంటలు, 3 సార్లు 3 గంటలు మనం లెక్కేసుకుంటే సుమారు ఆయన 1095 గంటలు ప్రేయర్ చేశారు కదా. చూడండి ఎంత గొప్ప ప్రార్థనాపరుడు. ఎందుకు బైబిల్ చదవాలంటే, ప్రార్థన చేసేటప్పుడు బైబిల్ మనకు దారి చూపిస్తుంది. విశ్వాసంలో ముందుకు వెళ్ళడానికి బైబిల్ దారి చూపిస్తుంది. విశ్వాసం అనేది ఏంటో తెలుసా? విశ్వాసం అనేది టార్చ్ లైట్, ఫ్లడ్ లైట్ లాంటిది కాదు. విశ్వాసం అనేది ఒక దీపం లాంటిది. అడుగు తర్వాత ఇంకొక అడుగు వేయడానికి మార్గనిర్దేశం చేస్తుంది విశ్వాసం అనేది. చూడండి, అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంటారు కదా, విశ్వాసం అన్నది ఆ నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసి చేస్తున్నారా, కళ్ళు తెరిచేస్తున్నారా? కళ్ళు మూయమనేది ఎందుకంటే ఏకాగ్రత కోసం. ఎందుకో తెలుసా? దేవుణ్ణే గురిగా పెట్టుకోమండం కోసం. దేవుడే నా గురి. నీ కన్నులు ఎవరి మీద ఫిక్స్ అవ్వాలంటే దేవుని మీదే ఫిక్స్ అవ్వాలి. దానియేలు చేతులెత్తి ప్రార్థన చేసేవాడు. చేతులు ఎత్తడం ఏంటంటే, ఒక యాచకుడు ఎలా అయితే యాచిస్తూ ఉంటాడో చేతులెత్తి, చేతులు పట్టుకొని చేతులు చాపి యాచిస్తున్నాడు, ఆయన కూడా ప్రభు ముందు నేను కూడా యాచిస్తున్నాను. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం కదా, చాలా మంది విశ్వాసులు ప్రార్థన చేసేదంట వారి అవసరతల కొరకు ప్రార్థన చేస్తారంట, కానీ దేవుని మీద ఉన్న ఆశ కొరకు ప్రార్థన చేయరంట. దేవుని మీద ఉన్న ఆసక్తి కొరకు ప్రార్థన చేయరంట. ఈ రోజు ప్రార్థన చేసి మొత్తం మన అవసరాలు తీరాలనే కాదా? ఖచ్చితంగా అవే ఉంటాయి చాలా మంది జీవితాల్లో. కానీ నిజమైన విశ్వాస ప్రార్థన ఎందుకు చేస్తాడో తెలుసా? దేవుని మీద ఆశపడి ప్రార్థన అంటే ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తాడు. మన అవసరాలు ఎలా తీరుస్తారు? దేవుడు తీరుస్తాడు. అందుకే దేవునికి ఉన్న పేరేంటో తెలుసా? దేవునికి ఉన్న పేరు అడోనాయ్. గాడ్ ఈజ్ సావరిన్, సార్వభౌమాధికారి. ఆయన సార్వభౌమ, సర్వం మీద అధిపతి. ఆయనకు స్వతంత్రంగా ఎవరు ఆయనకు రూల్ పెట్టాల్సిన అవసరం లేదు, చట్టం చేయాల్సిన అవసరం లేదు. ఆయనే ఒక చట్టం. ఆయనే సార్వభౌముడు. భూమి ఆకాశాలను సృజించినటువంటి వ్యక్తి ఆయన. మన అవసరాలను ఖచ్చితంగా ఆయన మహిమలో తీరుస్తాడు. ఖచ్చితంగా. ఒకసారి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నేను కారు నడుపుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిన వెంటనే ఒక ఆయన వచ్చాడు, యాచకుడు వచ్చాడు. వచ్చి ఎంత తగ్గించుకొని హంబుల్గా అడుగుతున్నాడో తెలుసా? అయ్యా, భోజనం చేయలేదు నేను ఇంకా ఏం తెలియలేదు, 2 రోజుల నుంచి ఏం చేయలేదు, మీరు ఏదన్నా ఇస్తే నేను చేస్తాను. అప్పుడు వినే నాకేమనిపించిందో తెలుసా? నాకే హృదయం కరిగిపోయింది. అయ్యో, 2 రోజులు భోజనం చేయలేదు కదా. చూడండి, ఆ తగ్గింపు, ఆ విధేయతలో, ఆ వినయంలో ఉన్నటువంటి ఇంటెన్సిటీ, అది ప్రభు ముందు కూడా మనం ప్రార్థన చేయాల్సింది అదే. ఏంటో తెలుసా? ప్రభువా, నా అవసరతలు తీర్చేది నువ్వు ఒక్కడవే సార్వభౌమాధికారివి, నువ్వు ఒక్కడవే నా నీడ్స్, అవసరాలు తీర్చగలవు. వరస్ట్ థింగ్ ఏంటో తెలుసా? మనం ప్రజలను అడగటం. అత్యంత విశ్వాసం కలిగి, విశ్వాస పాత్రుడిగా, నమ్మదగిన దేవుడిగా మనకు ఉన్నప్పుడు ఆయన ప్రభువుని పక్కన పెట్టి వేరే వాళ్ళ మన అవసరాలు అడగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు చెప్పండి? మీ ఫస్ట్ అప్రోచ్ ఎవరు ఉండాలో తెలుసా? దేవుడు ఉండాలి. మన ఫస్ట్ అప్రోచ్ ప్రభువు ఉండాలి. ఆ యాచకుడు యాచించినప్పుడు నా హృదయమే కరిగిపోయింది. మనం ప్రార్థిస్తే ఆయన పిల్లలుగా ఆయన హృదయం ఎందుకు కరగదంటారు? మన జీవితంలో ఒక శ్రమ, కష్టం వచ్చిందంటే యోధా జనాంగాన్ని దేవుడు ఎందుకు చెరలోకి పంపించాడంటే, ఇదిగో వారు దేవునికి అవిధేయులయ్యారు కాబట్టి. కానీ నమ్మదగిన దేవుడు వాగ్దానం చేశాడు కదా, నేను 70 సంవత్సరాలు వారిని విడిచిపెడతాను అన్నాడు. 70 సంవత్సరాలు కఠినమైన బానిసత్వం కింద వాళ్ళు ఉన్నారు. కానీ 70వ సంవత్సరంలో ప్రభు చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసుకున్నాడు. అంటే ఆయనకి గుర్తు చేయాల్సిన అవసరం ఉందంటే లేదు.
దానియేలు గుర్తు చేసుకుంటా ఉన్నాడు, దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడిని విశ్వాసం ఉంచాడు కాబట్టి. చూడండి, దేవుడు సార్వభౌమాధికారి. ఎలోహిం అనే వాక్యం, ఎలోహిం అనే పేరుంది దేవునికి. ఆయన ఆ పదానికి దేవుడు అన్నిటికీ ఆధారభూతుడు. హీఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్. అన్నిటికీ ఆధారం ఆయనే, అన్నిటినీ ప్రొవైడ్ చేయగలిగింది ఆయనే. చూడండి, మూడవది ఏంటంటే, ఇక్కడ 3వ వచనంలో ఆయన్నే మనం ఏం చేయాలంటే ఆయన్నే మనం ఆధారం చేసుకోవాలి. చూడండి, గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ఇప్పటిదాకా ఉన్న నిరుత్సాహము, అవమానము ఆయన మీద వేస్తున్నాడు దానియేలు. మన జీవితంలో నిరుత్సాహము, అవమానం వచ్చినప్పుడు ఆయన మీద వేసి మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఏంటంటే ఆయన మనల్ని విడిపిస్తాడు. మన ప్రార్థన ఎప్పుడైనా ఎలా ఉండాలో తెలుసా? దేవుడి మీద ఆశ కలిగి, ఆయన వాగ్దానాల మీద ఆసక్తి కలిగినదిగా ఉండాలి. అంతేకాని మన అవసరతల కోసం మాత్రమే మనం ప్రార్థన చేయొద్దు. ఎందుకంటే నిజమైన విశ్వాసి ఆయన ఎంత ఆత్మీయ లోతులోకి వెళ్తాడో ఒక విశ్వాసి, అతని ప్రార్థన అంత ఆత్మీయంగా ఉంటుంది. అంత అవసరాలను ప్రక్కన పెట్టి ప్రభువా నీ వాగ్దానాలను నమ్మడానికి సహాయం చేయని ప్రార్థన చేస్తాం. దానియేలు అదే చేశాడు కదా. చూడండి, దేవుడు లేకుండా మనం బ్రతకలేమండి, బ్రతకలేము. దేవుడు లేకుండా మనం జీవించలేము. వితౌట్ గాడ్ వీఆర్ డెడ్. అంతే, దేవుడు లేని మనం చనిపోయిన వారితో సమానం. దేవుని బట్టే మనం బ్రతికి జీవం కలిగి ఉన్నాం. చూడండి, దానియేలు అనే మాట ఏంటో తెలుసా? నీ ఎదుట నేను ఏమీ లేని వాడిని. ఈ 3వ వచనంలో అదే అంటా ఉన్నాడు, నీ ఎదుట నేను ఏమీ లేని వాడిని. ఇంకో మాట ఏంటంటే, ఇంకో మాట మీరు చూస్తే, దేవుడు మనకు ఎందుకు ఇవ్వట్లేదో తెలుసా? మనం ఏమి దేవుణ్ణి అడగం కాబట్టి. దేవుణ్ణి ఏమి అడగం. ప్రభువా నాకు అవసరం ఉంది, స్పెసిఫిక్గా పర్టికులర్గా మనం దేవుణ్ణి అడగాలి. ఖచ్చితంగా మనం అడిగినప్పుడు దేవుడు ప్రొవైడ్ చేసేవాడు. చూడండి, 3వ వచనంలో దానియేలు తగ్గింపు చూస్తాం. దేవుని ఎదుట, ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సు నిబ్బరము చేసుకుంటేనే కదా. వర్రీ లేదు, నిరాశ లేదు, అల్లకల్లోలమైన మనసు లేదు దానియేలుకి. నిబ్బరము చేసుకున్నాడు దేవుని ఎదుట. చేసుకొని ప్రభువా ప్రార్థన చేస్తున్నాడు. 4వ వచనం మీరు చూస్తే దానియేలు చేసేటువంటి రెండవది ఏంటో తెలుసా? దానియేలు చేసేటటువంటి మొట్టమొదటి ఏం చెప్పాను నేను మీకు? దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకున్నాడు. అందులో ఎందుకు ఆధారం చేసుకున్నాడంటే ఆయన వాక్యం మనలో క్రమశిక్షణలో పెడుతుంది. ఆధారం చేసుకుని ప్రార్థన చేస్తున్నాడు. రెండవది ఏంటంటే ఆయన వాక్యం మనలకు మార్గ నిర్దేశం చేస్తుంది, మనకు డైరెక్షన్ చూపిస్తుంది. మీరు నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం చూస్తే ఒకసారి చూడండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? డైరెక్షన్ చూపిస్తా ఉంది. ఈ వచనాలన్నీ మనం అన్ని కోట్ చేసుకుంటే 9వ అధ్యాయము 1వ వచనం, ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలు ఉపవాసం నుండి గోనె పట్టలు కట్టుకొని తల మీద బూడిద పోసుకొని ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఎందుకు చేశారో తెలుసా? వాళ్ళు ఇశ్రాయేలీలు అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. ఎందుకు జరిగిందో తెలుసా? నెహెమ్యా దేవుని వాక్యాన్ని ఎత్తి పట్టుకొని ప్రజల ముందు చదివి విడిపించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పాపాలు ఒప్పుకున్నారు. దేవుని వాక్యమే ఒక పాపికి దిశానిర్దేశం చేయగలదు. దేవుని వాక్యమే మన జీవితాన్ని దిశానిర్దేశం చేయగలదు. డైరెక్షన్. దేవుని వాక్యం రాడార్ సిస్టమ్ లాంటిది. అగమ్య గోచరం కానిది కాదు. అగమ్య గోచరంగా ఉన్న జీవితానికి డైరెక్షన్ ఇచ్చేది ఏదంటే దేవుని వాక్యం. అందుకే దానియేలు దేవుని వాక్యాన్ని కోట్ చేస్తూ ఆయన ఆధారం చేసుకొని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. రెండోది మీరు చూస్తే దానియేలు పెట్టిన మొరలో రెండోది ఏంటంటే ఆయన పాపం యొక్క మూర్ఖత్వం గురించి
దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. ఏంటట? పాపం మూర్ఖత్వం గురించి దేవుని ఎదుట ఆయన ఒప్పుకున్నాడు. 4 నుంచి 14 వచనాల్లో మనం ఇది చూస్తూ ఉంటాం. దానియేలు ప్రార్థన మనం చూస్తాం. చూడండి, 4 నుంచి 6 వచనాలు మీరు చూస్తే అందులో మొదటిది పాపం అంటే కృతజ్ఞత లేకపోవడం. ఏంటండి? కృతజ్ఞత లేకపోవడం. చూడండి, ఇక్కడ 4వ వచనం ఏమంటున్నాడో తెలుసా? దానియేలు కన్ఫెషన్ చూస్తాం, ఒప్పుకోలు. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ఏమంటున్నాడో తెలుసా? ప్రార్థన చేసి ఒప్పుకున్నాడు. ఏం ఒప్పుకున్నాడు తెలుసా? 90-80 సంవత్సరాల వృద్ధుడు ఆయన ఒప్పుకుంటా ఉన్నాడు. ప్రభువా, మహత్యము గల దేవా, భీకరుడగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకము చేయువాడా. విశ్వాసులంగా మన జీవితంలో మన ఒప్పుకోలు ఉందా? మన జీవితంలో మనం కన్ఫెస్ అయ్యామో మన పాపాల గురించి? దేవుని పట్ల కృతజ్ఞత లేకపోవడం పాపం అంటే. అది ఏ పరిస్థితిలో అయినా సరే, ఏ సందర్భంలో అయినా సరే, ఒక వ్యక్తి నీకు సహాయం చేసిన వ్యక్తిని నువ్వు మర్చిపోతే కృతజ్ఞతాహీనురాలని నువ్వు ఎలా అనుకుంటావో, అత్యంత ఘోరమైన పాపపు శిక్ష నుంచి విడిపించి ఆయన శిలువలో చనిపోయి మన పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని చేసినటువంటి దేవుణ్ణి మర్చిపోయి ఇంకా పాపంలోనే ఉంటే దాన్ని ఏమంటారు చెప్పండి? దేవుని ఎదుట కృతజ్ఞత లేకపోవడం. పాపం అంటే ఏంటో తెలుసా? పాపం నిన్ను మూర్ఖుని చేస్తుంది. పాపము స్టూపిడ్ చేస్తుంది తెలుసా? చాలా మంది పాపం చేసే మూర్ఖులు ఉన్నారు. నిజం, వారికి తెలియదు అది. పాపం నిన్ను దేవుని యొక్క శిక్షను నీ మీద తీసుకొస్తుంది. పాపం అంటే ఏంటో తెలుసా? దేవుని ప్రేమలోంచి బయటకు వెళ్ళిపోవడం. దేవుని ప్రేమలోంచి బయటకు వెళ్ళిపోవడం, అపరాధిగా ఎంచబడడం, అపరాధిగా చేసుకోవడం, దేవుడు పెట్టిన మార్కుని మిస్ చేసుకోవడం, ఆయన ఆజ్ఞలను త్రోసివేయడం, ఆయన్నే త్రోసివేయడం పాపం అంటే. చూడండి, పాపం నిన్నేం చేస్తుందో తెలుసా? మూగవాణ్ణి చేస్తుంది. ఏంటంట? చెవిటి వాణి చేస్తుంది పాపం నిన్ను, గుడ్డి వాణి చేస్తుంది పాపం నిన్ను. ఇక్కడ దానియేలు ఒప్పుకుంటా ఉన్నాడు. ఇంకో మాట ఏంటో తెలుసా? చాలా మంది పాపాన్ని ఒక బొమ్మలాగా చూస్తారు. టాయ్, మీరు చూసారా? చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్, దాన్ని ఏం చేస్తారండి? ఏం చేస్తారు? వాళ్ళు అవసరం ఉన్నప్పుడు ఆడుకుంటారు, అవునా? పాపం నిన్ను మోగవాణ్ణి చేస్తుంది, గుడ్డివాణ్ణి చేస్తుంది, చెవిటి వాణ్ణి కూడా చేస్తుంది పాపం. చూడండి, పాపం అంటే ఏంటో తెలుసా? పాపం చేసే వ్యక్తి దేవుని మంచితనానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు. దేవుని మంచితనానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు. ఒక మాట చెప్తున్నాను, దేవుడు వచ్చి ప్రభువా అని నువ్వు నీ హృదయంలో పాపం పుచ్చుకొని నువ్వు పలికితే దేవుడు ఏమంటాడో తెలుసా? కొంతమందికి అంట దేవుడు ఆయన ఏంటో తెలుసంట, కానీ నిజంగా ఆయన హృదయం ఏంటో తెలియదంట. మీకు ఉదాహరణ చెప్తా చూడండి, ఇది అర్థం కావడానికి. కొంతమంది మనం చూసిన వ్యక్తి పోలిక నాగే ఉన్న వారిని చూసినప్పుడు, నేను చూసిన వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి అనుకొని అన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఏమనుకుంటారు? ఎవరు ఈయన? అవునా కదా? చాలా మంది చేసేది. ప్రభు గురించి ఏం చేస్తారంటే, దేవుడికి నేను బాగా తెలుసు అనుకుంటాం, కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేనెవరో నీకు తెలీదు, నా హృదయం ఏంటో నీకు తెలీదు. నువ్వు పాపంలో జీవిస్తూ ఉంటే నీ హృదయం నాకు దూరం అయిపోయి నన్ను పైన నేను ఎవరో నీ స్నేహితుడు అనుకుంటున్నావు నువ్వు. ఇంకో మాట ఏంటో తెలుసా? చాలా మంది పాపం చేసి మందిరంలో కూడా వచ్చి కుర్చీల్లో కానీ కింద కానీ కూర్చుంటున్నారు తెలుసా? ఎంత ధైర్యం ఉండాలి మనం ఈ మాట వాడాలని సాహసిస్తున్నాను నేను. మన జీవితంలో పాపం ఉన్నప్పుడు ప్రభు కన్నులు ఏం చేస్తున్నాయి తెలుసా? ఆయన పవిత్రతను మనం అంచనా వేయలేము.
ఆయన పరిశుద్ధతలో మనం చూసుకున్నప్పుడు మన పాపం చాలా ఘోరమైంది. మనం ఆయన పరిశుద్ధతకి ఏమాత్రం అందని వ్యక్తులం. మనం ఆయన పరిశుద్ధతలో పాపాలు క్లియర్ గా కనిపిస్తా ఉన్నాయి. ఆయన ఆరాధన చేస్తాం, ప్రార్థన చేస్తాం, ప్రభు కోసం నేను విశ్వాసులని పట్టుకొని తిరుగుతాం. కానీ పాపం మనల్ని ఏం చేస్తుంది తెలుసా? గుడ్డోని చేసింది, మోగవాణి చేసింది, చెవిటివాణి చేసింది. ఏమి వినే పరిస్థితిలో లేము, వాక్యానికి లోబడే పరిస్థితిలో లేము, దేవుని మాటకు లోబడే పరిస్థితిలో మనం లేము. చూడండి, దానియేలు ఒప్పుకున్నాడు. మన పాపాలను మనం ఒప్పుకోవాలి. ఆయన నమ్మదగిన వాడు. మన పాపాలను మనం ఒప్పుకుని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన ప్రతి పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయండి. చూడండి, మీరు ఇందులో మాట చూస్తే 4వ వచనంలో ప్రార్థన చేసి ఒప్పుకున్నది ఏమనగా, ప్రభువా మహత్యము గల భీకరుడగు దేవా. ఈ మాట దానియేలు వాడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఇదిగో ఆయన భీకరుడు అంటే ఆయన భయం, ఆయన భయంకరమైన వ్యక్తిని చేయడం కాదు, కానీ ఆయన ముందు తగ్గించుకోవడం. ప్రభువా నీ స్థాయి అది, నీ పరిశుద్ధత స్థాయి అది, కానీ నా పాపపు అగమ్య హీనమైన స్థితి యొక్క స్థాయి ఇది నాయన అని దానియేలు తగ్గించుకొని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడంటే, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి పట్ల నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకము. చూసారా దేవుని నమ్మకత్వం ఏంటో తెలుసా? ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారి పట్ల ఆయన ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకునేవాడు. ఆయన కృపను జ్ఞాపకం చేసుకునేవాడు. ఆయనకు వ్యతిరేకమైన యోధా ప్రజలకు, ఆయనకు వ్యతిరేకమైన దేవుని ప్రజలకు ఆయన చెరలో పంపించాడు. ఆయన చెర అంటే ఏంటో తెలుసా? దేవునికి అవిశ్వాసమైనప్పుడు చెరలోకి వెళ్తాం. దేవుని శిక్ష, దేవుని డిసిప్లిన్ అది. దాని గురించి అవమానం పొందాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు కోరేది ఏంటో తెలుసా? అవమానంగా భావించాల్సిన అవసరం లేదు, కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడు నన్ను డిసిప్లిన్ చేస్తున్నాడు, క్రమశిక్షణలో పెడుతున్నాడు నన్ను అనేది ఆలోచించాలి. దేవుడే గుర్తు రావాలి. చూడండి, మీరు 5వ వచనాన్ని మీరు చూస్తే, 5వ వచనాన్ని, మేమైతే మీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకు, మా అధిపతులకు, మా పితరులకు, యోదయ దేశ జనులందరికీ చెప్పిన మాటను ఆలకింపక ఏం చేస్తున్నారంట? మనం పాపం చేసేటప్పుడు ఒక మాట ఆలోచించాలంట. ఏంటో తెలుసా? దేవుని ప్రేమకు వ్యతిరేకంగా ఉన్నాం మనం, దేవుని ప్రేమకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నామని. ఇంకొకటి ఏంటో తెలుసా? ఇంకొక విషయం కూడా ఆలోచించాలి. పాపం యొక్క శిక్ష కూడా పాపంలోనే ఇంక్లూడ్ అయి ఉంది. మీకు లాస్ట్ టైం చెప్పాను నేను, పాపానికి శిక్ష కూడా దానిలోనే ఇంక్లూడ్ అయి ఉంది, దానిలోనే పొందుపరిచి ఉంది. నువ్వు పాపం చేస్తున్నప్పుడు దాని శిక్షను కూడా ఆటోమేటిక్ గా ఫ్రీగా తీసుకుంటున్నావు. అర్థమైందా మీకు? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు, దేవుని జనాంగం, యోధా జనాంగం, యోదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలు ఆలకించలేదు. ఇంకో మాట ఏంటో తెలిసిన, మన చుట్టూ, మన పరిసరాల్లో దేవుడు విశ్వాసులను ఉంచుతాడంట, దేవుడు సేవకులను ఉంచుతాడంట, దేవుడు తన బిడ్డలను ఉంచుతాడంట. ఎందుకో తెలుసా? దేవుని తీర్పును ప్రకటించడానికి ముందు, దేవుడు చెరలోకి పంపించడానికి ముందు ఆయన వారి ద్వారా మనకు చెప్తాడు, వారి ద్వారా మనకు బోధిస్తాడు. హోషే గ్రంథం 4వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలు వ్యభిచరించింది అని మాట్లాడాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీకు ఉదాహరణకు చెప్తున్నాను. చూడండి, దేవునికి ఎంత అపనమ్మకస్తులో ఈ మాట ద్వారా చెప్తాను నేను. ఏంటో తెలుసా? ఇశ్రాయేలు జనాంగం వ్యభిచరించింది అని మాట్లాడతాడు. ఎందుకంటే ఒక మాట చెప్తున్నాను, దేవుడు పురుషుణ్ణి స్త్రీని కలిపాడు, అవునా? కలిపాడు, భార్య భర్తలుగా చేశాడు. ఇదిగో భార్య భర్తగా నమ్మకాన్ని కోల్పోయి నమ్మక ద్రోహం చేసి వ్యభిచరిస్తే భర్తకు ఎంత అన్యాయం చేసిందో ఇశ్రాయేలు జనాంగం కూడా
దేవుని నిబంధనలోంచి తొలగిపోయినప్పుడు దేవునికి కూడా అలానే అనిపించింది. అందుకే దేవుడు బైబిల్ వాక్యంలో మాట్లాడింది ఏంటో తెలుసా? ఇశ్రాయేలు జనాంగం వ్యభిచరించింది అని మాట్లాడాడు. అపనమ్మకస్తురాలైన భార్య ఎలా అయితే ఉందో, నమ్మక ద్రోహం కలిగిన భార్య భర్త ఎలా అయితే ఉన్నాడో, దేవుని ప్రజలు కూడా ఆయన నిబంధనలో నుంచి తొలగిపోయిన ప్రజల యొక్క పరిస్థితిని కూడా దేవుడు అదే మాటను వాడాడు. ఎంత ఘోరమైన విషయం కదా! ఇక్కడ దేవుడు ఎంతమంది ప్రవక్తలు పంపించాడో తెలుసా? దేవుని ప్రజల దగ్గరకు 47 మంది ప్రవక్తలు పంపించాడు. సుమారు 7 ప్రవక్తలను పంపించాడు ఆయన. ఎంతమంది ప్రవక్తలు చెప్పినా వారు మారలేదంటే దేవుడు ఏం చేయాలి? ఇంకా వారిని చెరలో పంపించాలా లేదా? పంపించాలి. కానీ వారు అర్థం చేసుకున్న తర్వాత దేవుడు చేసింది ఏంటంటే వారిని విడిపించాడు. దేవుడు ఎప్పుడు ఆయన వాగ్దానం నుంచి తొలగిపోయేవాడు కాదు. నువ్వు ఈరోజు చేసే భక్తి అయినా, ఈరోజు విశ్వాసం కలిగి జీవించే జీవితమైనా దేవుడు ఆయన చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉన్నాడు. ఆయన చేసిన వాగ్దానం ఏంటి? మనతో చేసిన వాగ్దానం, నేను మీకు స్థలాన్ని సిద్ధపరచ వెళుచున్నాను, నేను మరలా వచ్చి నాతో ఉండడానికి మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఏ రోజు వాగ్దాన్ని వమ్ము చేయలే. ఆయన అబ్రహాము విషయంలో వాగ్దానం చేశాడు. ఆ రోజుల్లోనే అబ్రహాము నమ్మాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడే దేవుని వాగ్దానాన్ని పట్టుకుని నమ్మాడు అబ్రహాము. దేవుడు ఆశీర్వదించాడు. ఈ రోజున మనకు విశ్వాసానికి ఆధారం ఉంది. బైబిల్ గ్రంథం, దేవుని వాక్యం ఆధారం ఉంది. చూడండి, పాపం అంటే ఏంటంటే కృతజ్ఞత లేకపోవడం, కృతజ్ఞత లేకపోవడం. చూడండి 5వ వచనంలో, ఇదిగో యోదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలు ఆలకింపక. ఒక మాట మీరు ఆలోచించారు. నేను మీకు వేసే ప్రశ్న ఏంటంటే, దేవుడు ఎన్నిసార్లు మీకు వాక్యం ద్వారా బోధించినప్పుడు, వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరించినప్పుడు మీరు సరిదిద్దుకున్నారు? మనం సరిదిద్దుకున్నాం. మన వాక్యం వింటాం కదా, దేవుడు మన హృదయాలతో మాట్లాడినప్పుడు ఎన్నిసార్లు మన వాక్యం పట్ల విధేయత చూపి, దేవుని మాటకు విధేయతను చూపి మనం సరి చేసుకుంటాం మన జీవితాన్ని. ఒకసారి ఒక ఆయన ఈ మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? దేవుడు మంచోళ్ళకి ఎందుకన్నా అన్ని శ్రమలు ఇస్తాడు అని అంటే, నేను అన్నాను ఒక మాట, అసలు మంచోడు ఎవడున్నాడు భూమి మీద? అర్థమైందా మీకు? దేవుడు మంచోళ్ళకి శ్రమ ఇస్తాడన్నా ఎందుకు అని అంటే, అసలు మంచోడు ఎవడున్నాడు భూమి మీద? ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను మంచోడు అనుకున్న ఆదామే అలా అయిపోయాడు కదా. దేవుడు మంచోడుగా చేసిన ఆదామే ఎట్లా అయిపోయాడంటే చెడ్డవాడిగా మారిపోయాడు. పాపం చేసిన వ్యక్తిగా మారిపోయాడు. ఇక భూమి మీద మంచోడు ఎవడున్నాడు? చూడండి, దేవుడు సుమారు 48 మంది ప్రవక్తలు పంపాడు, 7 ప్రవక్తలను పంపాడు. కానీ వాళ్ళు వెనకకు తిరగలేదు. ఈ రోజున ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు చాలాసార్లు మనం హెచ్చరించాడు, మార్చుకోండి. వారు దేవుని ప్రజలు వారి పాపం నుంచి వెనక్కు తిరగలేదు. నేను మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. మీరు పాపం చేసినప్పుడు, లేకపోతే పాపంలోనే జీవిస్తున్నప్పుడు ఇంకా ఎక్స్క్యూజెస్ అడగటం మానేయండి. ఎక్స్క్యూజ్ అడగొద్దు. ఎందుకంటే పాపానికి పశ్చాత్తాపమే పడాలి, రిపెంట్ అవ్వాలి, కన్ఫెస్ అవ్వాలి, ఒప్పుకోవాలి. అయ్యా నాకు ఇది జరిగింది అది జరిగింది కాదు, నీ పాపం ఏంటో ఒప్పుకోను. మన పాపాలను మనం ఒప్పుకోవాలి ఖచ్చితంగా. చూడండి ఒకసారి 6వ వచనంలో మనం చూస్తే, ఆయన ఆజ్ఞలను విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారు. చూసారా, దేవునికి అగనెస్ట్ అయిపోయాం. మన విషయంలో కూడా దేవునికి ఎన్నిసార్లు అగనెస్ట్ అయిపోయాం, మనం ఎన్నిసార్లు తిరుగుబాటు చేశాం, వ్యతిరేకమైపోయాం దేవునికి. చాలా ఘోరమైన సంగతి, హృదయ విధానకరమైన సంగతి ఇది. దేవునికి వ్యతిరేకం అవ్వద్దు. చూడండి, పాపులమయ్యాం మొట్టమొదటిది. రెండవది దుష్టులం.
పాపంలో నుంచే దుష్టుడు వస్తాడు. అర్థమైందా? దుష్ట సంబంధీకుడు అయిపోతాడు, స్నేహితుడు అయిపోతాడు. తర్వాత చెడుతనమందు ప్రవర్తించుచు. దేవుడు మంచి వాళ్ళంగా చేశాడు మనల్ని. కానీ ఆదాము పాపంతో లోకంలో పాపం వచ్చేసింది. ఇంకా చెడుతనంలోనే ఎంతకాలం నడుస్తావు నువ్వు? ఇంకా పాపంలోనే ఎంతకాలం నడుస్తావు? మానవ పొందకుండా ఎంతకాలం ఉంటావు? ఇంకా దేవునికి ఎంతకాలం తిరుగుబాటు వ్యతిరేకం చేస్తూ ఉంటావు? ఒక వ్యక్తికి దేవుడు తీర్పు తీర్చే ముందు అదే చేస్తాడు, సువార్తను ప్రకటిస్తాడు. దేవుడు టర్న్ బ్యాక్ అంటాడు, వెనక్కి రా అంటాడు, పునరాలోచించంటాడు. కానీ ఆయన వెనక్కి రానప్పుడు ఆయన తీర్పు తీరుస్తాడు, చెరలో పంపిస్తాడు. ఇదిగో ఇక్కడ జనాంగాన్ని, దేవుని జనాంగాన్ని, ఇదిగో దానియేలు అనేది ఆ మాటే. ఇదిగో తిరుగుబాటు చేశాము, ఇదిగో పాపం చేశాము, అందుకే మేము చెరలోకి వెళ్ళాము. ఆయన ఇదిగో దుష్టంలో ఉన్నాం, అందుకే చెరలోకి వెళ్ళాం. మేము చెడుతనంలో ప్రవర్తిస్తా ఉన్నాం, అందుకే చెరలోకి వెళ్ళాం. నీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాం, నీ మాట వెళ్ళలేదు మేము, అందుకే చెరలోకి వెళ్ళాం. నన్ను ఈ మధ్య ఒక ఆయన ఆ మాట అడిగాడు, ఎందుకు మంచి మనుషులకు దేవుడు మంచి చేస్తాడు? నిజంగా మనుషులు మంచోళ్ళు అయితే దేవుడు అవసరం లేదు కదా, అవునా కాదా? అందుకే ఏమన్నాడు ఆయన, నేను పాపులను పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవరాలేదు. డాక్టర్ ఎవరికి అవసరం అండి? రోగులకే వైద్యుడు అవసరం, ఆరోగ్యం గల వారికి అక్కర్లేదు కదా. ప్రభు అన్నాడు ఆ మాట. మనం మంచోళ్ళం కాదు. మన పాపం ప్రభు దృష్టిలో ఎంత ఘోరంగా ఉందో మనం ఖచ్చితంగా ఆలోచించాలి, పశ్చాత్తాపడాలి. చూడండి, నేను 7-8 వచనాలు చదివి ముగించేస్తాను. చూడండి ఒకసారి 7-8 వచనాలు. ప్రభువా, నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారం ఉందిన వారం. మేము నీ మీద దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశములోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలుకి అందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. ప్రభువా, సిగ్గుకి కారణం ఏంటో తెలుసా? వారికి చెరలోకి వెళ్ళడానికి, పొరుగు దేశంలో వారు బానిసత్వం చేయడానికి కారణం ఏంటో తెలుసా? 8వ వచనం. ప్రభువా, నీకు విరోధముగా పాపము చేసినందున ఒక దేశం కానీ, ఒక కుటుంబం కానీ, ఒక దేశము, ఒక రాష్ట్రము, ఒక డిస్ట్రిక్ట్, ఒక జిల్లా, ఒక మండలం, ఒక గ్రామం, ఒక కుటుంబంలో వ్యక్తి షేమ్ ఎప్పుడు ఫీల్ అవ్వాలో తెలుసా? ఎందుకు షేమ్ ఫీల్ అయ్యారో తెలుసా? ఇక్కడ దానియేలు చెప్పేది, నీకు విరోధముగా పాపము చేసినందున. ఈ రోజున దేశంలో కరువు పరిస్థితులు ఎందుకో తెలుసా? దేశంలో ఆర్థిక వనరులు లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మన పాపం కారణం. 28వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం, మీరు 63వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి మీకు మేలు చేయొచ్చు, మిమ్మును విస్తరింపు చేయుటకు మీ దేవుడైన యెహోవా మీ యందు ఎట్లు సంతోషించెనో అట్లు మిమ్మును నశింపజేయుటకును మిమ్ము సంహరించుటకును యెహోవా సంతోషించును గనుక. ఎందుకో తెలుసా? ఎందుకంటే 28వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు చూస్తే, మొదటి వచనంలో మోషే ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? దేవుడు మీతో నిబంధన చేస్తున్నాడు, కవరెంట్ చేస్తున్నాడు మీతో. ఆయన మాటలు, ఆజ్ఞలు అనుసరించి నడుచుకునే వారి పట్ల ఆయన ఏం చేస్తాడంట? ఆయన ఇవన్నీ చేస్తానని చెప్పి 14 వచనాలు మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత చేస్తాడు. 15వ వచనంలో కూడా ఏమంటాడు తెలుసా? ఇదిగో ఆయన మాటలు అనుసరించి వినని వారి పట్ల ఎన్ని వచనాలు రాయబడినాయో తెలుసా మీకు? సుమారు 15వ వచనం నుంచి చివరి వరకు రాయబడింది. అందుకే దానియేలుకు గుర్తొచ్చింది, వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఇప్పుడు మీరు చెరలోకి వెళ్ళారు చెప్పండి? ఎందుకు వెళ్ళారంటే, ఇదిగో దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి పక్కన పెట్టి
చెరలోకి వెళ్ళారు. ఇక్కడ దానిలో ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా నీవే నీతిమంతుడు. దేవుడు తప్ప ఈ లోకంలో నీతిమంతుడు ఎవడూ లేడు. దేవుడు తప్ప. దేవుడు ఒక్కడే నీతిమంతుడు. హీ ఈజ్ ద రైచస్. ఆయన ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు. అందుకే కదా వేల కోట్ల దేవదూతలు ఆయన ఆరాధిస్తూ ఉన్నాయి. నువ్వు ఒక్కడవే పరిశుద్ధుడివి, నువ్వు ఒక్కడవే నీతి కలిగిన వాడు. మనిషి నీతిమంతుడు కాదు, మనిషి పరిశుద్ధుడు కాదు, మనిషి పాపి, నీతిమంతుడు కాదు మనిషి. అందుకే మనిషిని నీతిమంతుడిగా చేయడం కొరకు ఆయన సిలువెక్కింది. ప్రభువా నీవే నీతిమంతుడు అనడం ద్వారా మేము నీతిమంతులు కాదు అని ఒప్పుకుంటున్నాడు దానియేలు. మేమైతే సిగ్గు చేత ముఖ వికారము నొందిన వారము, అపకీర్తి పాలవుతాం. దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే మొట్టమొదటి జరిగేది ఏంటో తెలుసా? నువ్వు నీ జీవితంలో జరిగేది అపకీర్తి పాలవుతాం. రెండోది ఓడిపోతావు. జీవితంలో ఓటమికి అత్యంత మొట్టమొదటి కారణం పాపం. అపకీర్తి పాలవడానికి, సిగ్గు రావడానికి కారణం పాపం. దేవుని వాక్యంలో ఏం చెప్పిందో అది చేయాలి. కొన్నిసార్లు దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కుటుంబం ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, సమాజంలో నువ్వు ఎలా ఉండాలి, ఎలా నడవాలి, దేవుని సంఘంలో ప్రజలు విశ్వాసులుగా ఎలా ఉండాలి. దానియేలు సంఘ అవసరాలు కూడా చూశాడంట, ఆ ప్రజల అవసరం ఏంటో కూడా చూశాడంట దానియేలు. ఇక్కడ మీరు ఈ వచనాలను జాగ్రత్తగా లోతుగా అధ్యయనం చేస్తే దానియేలు ప్రజలను మర్చిపోలేదు, వాళ్ళ అవసరతలు ఏంటో గుర్తించాడు దానియేలు. దేవుడు చెప్పేది కూడా అది. సంఘం ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా ఉండాలి, నాయకుడు ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్పాడు. వాటికి వ్యతిరేకంగా చేస్తే మనకు దక్కేది ఏంటో తెలుసా? సిగ్గు, అవమానం, ఓటమి. సిగ్గు, అవమానం, ఓటమి. ఇంకో మాట ఏంటో తెలుసా? కొంతమంది మనుషులు మనం చూస్తే వాళ్ళు అనుకుంటారు మేము మంచివాళ్ళం, మా స్వనీతి, నేను అలా లేను, నేను మంచిగా ఉన్నాను అనుకుంటాం. కానీ వాడు ఎంత వరస్ట్గా ఉన్నాడో ఎదరు చూసే వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమైందా? అందుకే ఒక పద్యం ఉంది కదా, తప్పులెన్నువారు తమ తప్పులు ఏంటంట? తప్పులెన్నువారు తమ తప్పులు ఎరగరు, విశ్వదాభిరామ వినురా వేమన పద్యం ఇది. తప్పు చేసేవాళ్ళు వాళ్ళ తప్పులేంటో తెలియదు, కానీ ఎదటోడికి నువ్వు ఎంత వరస్ట్గా ఉన్నావో కనపడుతుంది. మనం కూడా దేవుని దృష్టిలో ఎంత వరస్ట్గా ఉన్నామో దేవుడు చూస్తున్నాడు. దానియేలు రికగ్నైజ్ చేసింది అదే. ప్రభువా మేముగా మంచిగా ఉన్నాం అనుకుంటున్నాం, కానీ మాకు సిగ్గే తగింది నాయన, మేము సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే నీ దృష్టిలో మేము ఎంత నీచంగా ఉన్నామో మాట్లాడుతున్నాడు. ప్రభువా నీవే నీతిమంతుడు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారం నొందిన వారం. ఒక మాట చెప్తున్నాను, మన గ్రామంలో మనకే ఏదన్నా అవమానం జరిగిందనుకోండి, మనం ఏం చేస్తామండి? ఏం చేస్తాము? ఊరు వైపు రావడం మానేస్తాం ఫస్ట్, అవునా? ఒకవేళ వచ్చినా ఎవడన్నా తెలిసినోడు ఉంటాడేమో చాటును దాక్కుంటాం కదా, చాటును దాక్కుంటాం. దానియేలు అనేది అదే, ముఖ వికారం ఉంది, ముఖం చూపించుకోలేని వారంగా ఉన్నాం నీ ఎదుట. చూడండి, ఇంకోటి ఏమంటున్నాడో తెలుసా? ఈ జీవితం ప్రభువా, ఈ జీవితం మా మహిమ కొరకు కాదు, నీ మహిమ కోసమే. చూడండి ఒకసారి, మేము నీ మీద తిరుగుబాటు చేసాం, అందుకే మాకు సిగ్గు వచ్చింది, అందుకే ఓటమి పాలయ్యాం, మేము అందుకే ఓడిపోయాం, అందుకే చెరలోకి వచ్చాం. దానిని బట్టి నీవు సకల దేశాలకు మమ్మల్ని తరిమేశావు. యెరూషలేములోను యూదయ దేశంలోను నివసించుతూ స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలుకి అందరికీ మాకు ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. ఎందుకంటే ప్రభువా నీకు విరోధంగా పాపము చేసినందున మాకును, మా రాజులకును, మా అధిపతులకును, మా పితరులకును ముఖము చిన్నబోనట్లుగా సిగ్గే తగి ఉన్నది. ఎంతమందిని మెన్షన్ చేశాడు తెలుసా దానియేలు ఇక్కడ? రాజులంట, అధిపతులంట, పితరులు,
అందరికీ, మాకు దేశం సిగ్గుపడడానికి పాపమే కారణమవుద్ది. కుటుంబం సిగ్గుపడడానికి పాపమే కారణమవుద్ది. ఇశ్రాయేలు జనాంగం దేవునికి మాట వినకపోవడం, అందుకే దేవుడు వారికి ఏం చేశాడంట, సిగ్గే తగి ఉన్నది అని చెప్పి మాట్లాడుతూ ఆయన పాపాలను ఒప్పుకుంటా ఉన్నాడు. మనం మిగతా పార్ట్ 2 వచ్చేవారు మనం చూద్దాం. అయితే మీకు ఒక ప్రశ్న, మీ జీవితంలో మీరు అనుదిన వాక్యాన్ని, ప్రార్థనను మీరు కలిగి ఉన్నారా? దానియేలు లాంటి మాదిరికరమైన వ్యక్తులను మనం అనుసరించాలి. మీకు కొన్ని విషయాలు చెప్తా చూడండి. ప్రార్థన అంట అత్యంత దట్టమైన మేఘాన్ని తొలగిస్తుంది. ఏంటంట? ప్రార్థన అత్యంత దట్టమైన మేఘాన్ని తొలగిస్తుంది. ప్రార్థన యాకోబు వేసిన నిచ్చెన కన్నా ఎక్కువ అధిరోహిస్తుందంట. ప్రార్థన యాకోబు వేసిన నిచ్చెన, యాకోబు కన్నా నిచ్చెన పైన ప్రార్థన అధిరోహిస్తుంది, అంటే దాన్ని మించుతుంది ప్రార్థన. ఇంకోటి ఏంటో తెలుసా? విశ్వాసం గురించి మాట్లాడాం మనం. విశ్వాసానికి మరియు ప్రేమకు సాధననిస్తుందంట ప్రార్థన. ఏంటంట? ప్రార్థన చూడండి ఎంత గొప్పగా వాయించాడు. ఇంకోటి ఏంటంటే పైనుంచి సమస్త ఆశీర్వాదాలను రప్పిస్తుంది. దేవుడి నుంచి ప్రతి ఆశీర్వాదాన్ని రావడానికి కారణం ఏంటంటే ప్రార్థన. రెండోది ఏంటో తెలుసా? ప్రార్థనను విరమిస్తే పోరాటం ఆగిపోతుంది. ఏంటి? నీ జీవితంలో ప్రార్థన ఎప్పుడైతే విరమిస్తావో నీ పోరాటం అక్కడే ఆగిపోద్ది. తర్వాత చూడండి, క్రైస్తవ కవచాన్ని ప్రార్థన ప్రకాశవంతం చేస్తుంది. ఏంటంట? క్రైస్తవ కవచాన్ని ప్రార్థన ప్రకాశవంతం చేస్తుంది. ఇంకొక అత్యంత ప్రాముఖ్యమైన మాట, మోకాళ్లపై ఉన్న అత్యంత బలహీనుడైన భక్తుడిని చూసి సాధారణ వణికిపోతాడంట. నువ్వు అత్యంత బలహీనమైన వ్యక్తివే కావచ్చు, అనారోగ్యం ఉండి కూడా అనారోగ్యంలో కూరుకుపోయిన వ్యక్తి కావచ్చు, కానీ మోకాళ్ళ మీద ఉన్న ఆ వ్యక్తిని చూసి సాతానుడు వణికిపోతాడంట. ఈ సత్యం ఏం చేయాలంటే మనల్ని ప్రోత్సహించాలి. మనం కూడా దానియేలు లాంటి ప్రార్థనకు పురికొల్పబడదాం. ఇదిగో వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఇష్టపడదాం. ప్రభు ముందు మన పాపాలను ఒప్పుకోవడానికి మనం సిద్ధపడదాం. మళ్ళొకసారి చెప్తారా? ఈ ప్యాసేజ్కి మనం పెట్టిన పేరు విమోచన కొరకైన ప్రార్థన. దానిలో ఏం చేశాడు దానియేలు? దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రార్థన చేశాడు. దేవుని వాక్యాన్ని ఎందుకు ఆధారం చేస్తున్నాడంటే ఆయన వాక్యం మనలను క్రమశిక్షణలో పెడుతుంది. రెండవది, వాక్యం మనలను మార్గ నిర్దేశం చేస్తుంది. అలాగే రెండవది 4 నుంచి 14 వచనాలు మనం చూస్తే పాపం యొక్క మూర్ఖత్వం గురించి దేవుని యొక్క దుఃఖపడతా ఉన్నాడు దానియేలు. పాపం ఎంత ఘోరమైందో. పాపం అంటే ఏంటిదండి? కృతజ్ఞత లేకపోవడం, దేవుని యొక్క కృతజ్ఞత లేకపోవడం. పాపం అంటే ఏంటో తెలుసా? దేవుని మంచితనానికి మనం వ్యతిరేకం చేయడం. మీరు దాన్ని మొదటిగా చూడొచ్చు. రెండోది ఏంటో తెలుసా? దేవుని కృపకు వ్యతిరేకంగా చేయడం. 7-8 వచనాల్లో మనం అదే చూస్తాం. దేవుని కృపకు వ్యతిరేకంగా చేసినటువంటి ఇశ్రాయేలును మనం చూస్తాం. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలు రాజ్యానికి అనేక మంది ప్రవక్తలను పంపాడు. దక్షిణ రాజ్యానికి, ఉత్తర రాజ్యానికి అనేక మంది ప్రవక్తలను ఆయన పంపాడు. కానీ వాళ్ళు రిపెంట్ అవ్వలేదు. రిపెంట్ అవ్వని కారణంగా చెరలో పంపించాడు. కానీ నమ్మదగిన దేవుడు కాబట్టి ఇదిగో చెర సమయం ముగిసింది, వారిని విడిపించడానికి సిద్ధపడ్డాడు. దానియేలు ఎప్పుడైతే ఆ వాగ్దానాన్ని ఆయన నమ్మాడో ఆసక్తితో ప్రార్థన చేయడం, వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఇదిగో దానియేలు మనకు మాదిరి. మన ప్రార్థన కూడా వాక్య ఆధారితంగా ఉండాలి. ఇదిగో విమోచన కొరకు, లోకంలో ప్రజలందరి విమోచన కొరకు, వారి విడుదల కొరకు మనం ప్రార్థించాలి. వారు సాతాను బంధకాల్లో బందీలుగా ఉన్నారు. వారిని విడిపించడానికి, వారిని వారి బంధకాల్లోంచి లాగడానికి మనం ప్రార్థించాలి. అలాగే మన విశ్వాసంలో కూడా మనం ప్రార్థించేటప్పుడు బైబిల్ వాక్యంలోని వాగ్దానాలను, ఆయన చేసిన వాగ్దానాలను మనం ఏం చేయాలంటే ఎత్తిపట్టి మనం ప్రార్థించాలి. అలా చేయటం ప్రభు సహాయం చేయగాక ప్రార్థన చేసుకుందాం.